ఇవాళ చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు గత చరిత్రలో ఇక్కడ ఒక కమ్మోళ్ళు అయితేనే గెలుస్తారు, ఇంకెవరు రావటానికి లేదు అని పెత్తనాలు వాడయ్యాయి. మనోళ్ళు ఏం చేసేవాళ్ళంటే పోయి గేట్ల కాడ నుంచుండేవాళ్ళు. మన నాయకులు మేము చూసాం. మా పరిస్థితి గతంలో ఉన్న నాయకుల దగ్గర అదే చేశాం. ఇవాళ మరి చిలకలూరుపేటకి ఎప్పటికీ ఎస్సీలకి ఇవాళ మార్కెట్ హెడ్ చైర్మన్, దానికి కొన్ని కోట్లు కావాలి, డబ్బులు కావాలి. ఒక్క రూపాయి లేకుండా నాకు ఇచ్చారంటే నేను పార్టీ కోసం నా నమ్మకం, ఆమె నన్ను నమ్మి నేను అదే నమ్మకంతో ఉండబట్టి నాకు ఇవాళ పోస్ట్ ఇచ్చారు. అంటే అంబేద్కర్ కానీ, జ్యోతిరావు పూలే కానీ, గాంధీ గారు కానీ, అబ్దుల్ కలాం ఏమన్నారంటే ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం చేపడతాయో అప్పుడు ఆ గ్రామాలే డెవలప్ అవుతాయని చెప్పారు. ఆ నమ్మకాన్ని ఆమె ఒమ్ము చేయకుండా, ఎక్కడ ఎవరిని పెత్తనాలు చేయకుండా, పేదవాళ్ళు ఎవరు పని కావాలో వాళ్ళకి ఆ పని చేసి పెట్టండి అని మాకైతేనేమి, నాయకులకైతేనేమి అందరికీ ఆమె దగ్గరగా చూస్తే ఆమె మనకు అర్థం అవుతుంది. ఇదే మంత్రి మన వాళ్ళు చెప్పారు, పుల్లారావు గారు 1000 కోట్లు సంపాదించాడే. ఆమె వెంట నడిచి ఆమె గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు నేను ఒకడిని. మరి ఆ సంగతం మర్చిపోయి ఉండొచ్చు. మరి ఇదే రజని ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ మామో మరిదో ఎవరో మీ కుటుంబ సభ్యులు నిన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి కొట్టారని చెప్పి నువ్వు నాకు ఫోన్ చేసి ఏడ్చిన రోజులు మర్చిపోయావా? మరి మేమైతే అక్కడ ఇంటి దాకా రాలేమమ్మా, పార్టీ ఆఫీస్ కాడ ఏమైనా ఉంటే చూడగాను మీ ఇంటి వ్యక్తిగత విషయాలు ఇంట్లోకి మేము వస్తే మీరు ఎవరైనా అడుగుతారని నీతో మన ఇద్దరం డిస్కషన్ చేసుకోలేదా? మరి నువ్వు చివరికి తట్టుకోలేక అలిగి హైదరాబాద్ పోతే ఇక్కడ పార్టీ పరువు పోద్దని చెప్పి మరి నేను కానీ, కాటగడ మస్తానరావు కానీ, సింగారెడ్డి కోటిరెడ్డి, మరి మా ఫ్రెండు ఎంగల్ రాయుడు అని అతను 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి కారు బుక్ చేస్తే మేము హైదరాబాద్ వచ్చి 2 రోజులు అక్కడ ఉండి నీతో మీ వారితో మాట్లాడి మీరేం చెప్పారు, పురుషపట్నం వెళ్ళనన్నా నాకు అద్దెలు చూస్తే వస్తానంటే అద్దెలు చూసి అక్కడ మేము పెట్టింది ఈ మర్చిపోయావా? పార్టీలో కోవట్లుగా ఉంది ఎవరై అంటే ఒక విడుదల రజని, వాళ్ళ కుటుంబం గోపి. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చిలకలూరుపేటలో మంత్రిగా చేస్తున్నప్పుడే ఎస్సీల మీద ఏంటి, రెడ్ల మీద ఏంటి, ఎవరి మీద నువ్వు కేసులు పెట్టలేదు. 200 మంది మీద నువ్వు కేసులు పెట్టింది నిజం కాదా? ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పంటే మమ్మల్ని పక్కకు పడేసి మమ్మల్ని కూడా కొన్నాళ్ళు ఆఫీస్కి రానికపోతే నీకు అధికారం ఉన్నప్పుడే మేము ఆఫీస్కి రాని రోజులు ఉన్నాయి. మరి ఒక బీసీ నాయకుడిని పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న గుంజి వీరాజ్ ఇంటికి నువ్వు డబ్బులు ఇచ్చి రౌడీని పంపించింది వాస్తవం కాదా? ఎంగళరాయుడు నీ కోసం ఎంత పని చేస్తే అతని మీద గంజా కేసు పెట్టించింది వాస్తవం కాదా? నువ్వు ఎస్సీలు ఎంత హేళంగా చూస్తావు? మరి ఈ పోతాన భాషకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం కాదా? బోయపాలెం కృష్ణాళ్ళ దగ్గర నీ పిఏ చెప్పుకునే శ్రీకాంత్ రెడ్డి పోయి బెదిరించి డబ్బులు తీసుకొని మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాకపోతే పార్వతమ్మ గుడి కాడికి ప్రమాణం చేద్దాం, వస్తారా? రండి, ఛాలెంజ్ ఇస్తున్నా. కోవట్లు మీరు నువ్వు తెలంగాణలో పార్టీ ఓడిపోగా తెలంగాణలో బండి సంజయ్ను కలిసిన మాట వాస్తవం కాదా? మరి ఆ కృష్ణవాళ్ళ కేసు విషయంలో కృష్ణదేవరాయల దగ్గరికి నువ్వు రాయబారం పంపింది కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ప్రెస్లో చెప్పలేదా? మహా న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా బీపీ నాయుడిని అడ్డం పెట్టుకొని జనసేన నాగబాబును కలిసి మీరు పార్టీలోకి వెళ్ళడానికి ప్లాన్లు వేసుకోలేదా? ఇవన్నీ నిజాలు కాదా? పార్టీ కోవట్లు నువ్వు నీ మరిది మిమ్మల్ని సస్పెండ్ చేయాలి పార్టీ. ఎవడి శ్రీకాంత్ రెడ్డి, ఎవడి రామకృష్ణ, 19 ఎలక్షన్లు ఎవరికైనా తెలుసా? కష్టపడి ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు నిన్ను గెలిపిస్తే నాయకులను పక్కన పెట్టి 3వ రోజు నువ్వు మూటెములు సర్ది గుంటూరు షిఫ్ట్ అవ్వలేదా? మరి శ్రీకాంత్ రెడ్డి వాడు భావర్ది ఇక్కడ దోచుకుంటాం, ఆడు రామకృష్ణ వాడు భావర్ది ఇసుకలో దోచుకోవటం, పార్టీని నాశనం చేసింది మీరు కాదా? మరి పోతాం నుంచి మన నాదెడ వరకు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు వేస్తే వాళ్ళ దగ్గర బెదిరించి 50 లక్షల డబ్బులు మీరు తీసుకోలేదా? పోతారులో కానీ బటర్ఫ్లై కానీ అట్లా వెంచర్లో తలా 50 లక్షలు నీ శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వసూలు చేయలేదా? మరి జగనన్న కాలనీ పసుమారు భూముల్లో రైతులను మీరు బెదిరించి వాళ్ళ చేత నోట్లు రాయించుకొని డబ్బులు తీసుకుంటే మరి దానికి ఎంపీ గారు కేసులు పెడతామని చెప్పండి, నువ్వు రిటర్న్ ఇచ్చింది డబ్బు వాస్తవం కాదా? పార్టీని నాశనం చేసింది నువ్వా మేమా?
ఈ నియోజకవర్గంలో ఎవరినైనా అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి ఎక్కడన్నా ఒక చిన్న అవినీతి అనేవాడు కానీ నిరూపిస్తే బాధ్యత చిల్లరపేట వదిలిపెట్టిపోతా. నీ అవినీతికి నువ్వు మరి నిన్ను నిరూపిస్తా, వదిలిపెట్టిపోతావా? ఈ చిలకలూరుపేట వదిలిపెట్టిపోతావా? నీకు చిలకలూరుపేట ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నువ్వు మా మీద ఏదో పిచ్చి కాయతలు కూడా తీసుకొచ్చేదో బెదిరిస్తే ఇక్కడ బెదరడానికి మేమేమన్నా పిచ్చోడమా పిల్లలమా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా 14లో కూడా ఇదే తెలుగుదేశం వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన చరిత్ర నాది. నిన్ను భుజాల మీద వేసుకొని కళావన్ సెంటర్లో ప్రెస్ మీట్లు పెట్టి నీ కోసం అశానేతలు నిద్రాగారం లేకుండా పనిచేశావు. నువ్వు మా మీద నువ్వు ప్రతాపం చూపించేది. నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళ మీద నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టావు? ఏ రోజన్నా తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళావా? నువ్వు వాళ్ళు పట్టించుకున్నావా? నీ పక్కన ఉండే తొత్తులు కొంతమంది ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి బిల్లులు ఆగిపోతే ఎడ్లపాడు మండలం కానీ ఎక్కడైనా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు బిల్లులు చేయించి ఎక్కడైతే డబ్బులు వస్తాయి అక్కడే మీరు పని చేశారు తప్ప ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కష్టం వస్తే మీరు ఆదుకున్నారా? పనిచేశారా? మరి నీ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినాయి, లేకపోతే పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఇవాళ ఎన్ని కేసులు పడితే ఏ రోజున నువ్వు వాళ్ళ కోసం ఒక స్టేషన్ కానీ ఒక విధానం రోడ్డు మీదకి వచ్చావా? ఎవడు శ్రీకాంత్ రెడ్డి? మరి వాడి కోసం నువ్వు కారులో దాచిపెట్టి ఒక సీఐ మీద అంతలో రెవల్యూషన్ తిరుగుబాటు చేశావే. నీకు సీట్ ఇచ్చింది ఎట్లమ్మా? నువ్వు ఒక బీసీ అని చెప్పి లేకపోతే నీ భర్త కాపనిస్తే ఇవాళ నీ కుటుంబం నీ పక్కన. మేమేం చెప్పాము నీకు? నువ్వు ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు వచ్చాము, అమ్మా మళ్ళీ ఏదో అయిపోయింది 19 ఇప్పుడు తప్పైందని అందరి కాడికి వెళ్ళి ప్రతి నాయకుడిని కలుపుకొని వెళ్దామని నీకు చెప్పి సారిపోతే 3 నెలలు మమ్మల్ని లెక్క చేసావా? ఇది కరెక్ట్ కాదు, పార్టీ నాయకులు వదిలిపెడితే ఎట్లా అని చెప్పని మేము క్వశ్చన్ చేస్తే నువ్వు మా మీద తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తావా? మా పిల్లల మీద మాకు రెచ్చగొట్టి మా మీద పోస్టులు పెట్టిస్తావా? మేము